ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ. ఆధ్యాత్మిక జాగృతి 18వ అధ్యాయం. నాకేం కావాలి. పూజ్య శ్రీ భారద్వాజ మాస్టర్ గారి కృతజ్ఞతా మహోత్సవ సందర్భంగా విశ్వాసంతో వారిని సేవించడం తప్ప మనకింకేం కావాలి అని ఉద్బోధిస్తూ పూజ్య గురుపత్ని డిసెంబర్ 2011 సాయిబాబా మాసపత్రికలో వ్రాసిన వ్యాసం. సామాన్యంగా ఎవరికైనా నీకేం కావాలి అని అడిగితే నాకన్నీ కావాలి అంటారు. అంటే నాకు అవసరమైనవన్నీ నాకు కావాలి. అవసరమైనవి అంటే నాకు అవసరమనిపించినవి అని అర్థం. ఈ నాకు అవసరమనిపించినవి ఏవైనా కావచ్చు. అవి అవసరమైనవి కావచ్చు, కాకపోనవచ్చు. అవసరమైనవి అంటే తినడానికి తిండి, కట్టుకోవడానికి గుడ్డ, ఉండడానికి ఇల్లు అత్యవసరమైనవి. కానీ ఇవి చాలా అంటే చాలవనే అనిపిస్తుంది. ఇంకా ఎన్నో మనకు కావాలి. అసలు ఈ అత్యవసరమైనవే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా కావాలి. అంటే మరీ పేదవాడికి పూరి గుడిసె, సంకటి, చౌకగా దొరికే వస్త్రాలు సరిపోతే ఆర్థిక స్తోమత పెరిగిన కొద్దీ వీటిలోనూ స్థాయిలు పెరుగుతాయి. అంతేకాదు, ఉండడానికి ఒక ఇల్లు మాత్రమే చాలదు, మరికొన్ని కావాలి. అలాగే బట్టలు చాలా కావాలి, తిండి రకరకాలు కావాలి. అంటే నాకు కావాలనిపించినవన్నీ నాకు కావాలనిపించినంతగా కావాలి. అయితే మనిషికి అంత ఎక్కువ వనరులు అవసరమా? నిజానికి అవసరం లేదనే అనిపిస్తుంది. ఎన్ని ఉన్నప్పటికీ అనుభవించేదంతా ఆలోచిస్తే తెలుస్తుంది. అందుకని అవసరమైనవి కాదు, అనవసరమైనవి కాదు, నేను కోరుకున్నవన్నీ నాకు కావాలి. అంతేకాదు, కోరుకున్నవన్నీ కోరుకున్నట్లుగానే కావాలి. మన కోరికలు తమాషాగా ఉంటాయి. ఒకరికి ఉద్యోగం లేదు అనుకుందాం. ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాడు. ఏదో ఒక ఉద్యోగం వచ్చింది, అది అతనికి నచ్చదు. అంటే అతడు కోరుకున్న ఉద్యోగమే కావాలి. అలాగే మనం కోరుకున్నట్లుగానే భర్త లేక భార్య, ఇల్లు, వాకిలి ఇవన్నీ కావాలి. అలా ఉండకపోతే అసంతృప్తి చెందుతాం. అంటే మనకు ఏదైనా ఉంటే సరిపోదు, మనం కావాలనుకున్నట్టే కావాలి. అంతేకాదు, మనకు కావలసినవి మనం కోరుకున్నవి మాత్రమే కాదు, వద్దనుకున్నవి కూడా కావాలి. అదేంటి? వద్దనుకున్నవి కావాలనుకోవడం ఏమిటి? వద్దనుకున్నవి ఎందుకు కావాలనుకుంటాం అని మనకు అనిపించవచ్చు. కానీ ఇది నిజం. మనం కావాలనుకునే వాటిలో వద్దనుకునేవి కూడా ఉంటాయి. మన వ్యక్తిగతమైనవి వద్దనుకోవడమే కాక మనకు సంబంధం లేనివి కూడా వద్దనుకుంటూ ఉంటాం. ఉదాహరణకు, అవతలివాడు బాగుపడొద్దు అనుకున్నాం అనుకోండి. అంటే అవతలివాడు బాగుపడకపోవడం మనకు కావాలి. అవతలి వాళ్ళ అబ్బాయి పెద్ద చదువులు చదువుకోకపోవడం, లేక వాళ్ళ అబ్బాయికి పెద్ద ఉద్యోగం రాకపోవడము మనకు కావాలి. అవతలి వాళ్ళు మనకంటే ధనవంతులు కాకపోవడం కావాలి. మనం ఆటలో గెలవకపోయినా పర్వాలేదు, అవతలివాడు గెలవకుండా ఉండడం మనకు కావాలి. అలాగే అవతలి వాళ్లకు మనకంటే డబ్బు, నగలు, ఆస్తిపాస్తులు, పదవులు, పేరు ప్రఖ్యాతులు ఇలా ఎన్నో అవతలి వాళ్లకు ఉండడం మనకొద్దు. అంటే వాళ్లకు లేకపోవడం మనకు కావాలి. వాళ్లకు ఉంటే మనకు మనశ్శాంతి ఉండదు. అందుకని మనం కోరుకున్నవన్నీ మనకు కావాలి. కానీ అవి తీరవచ్చు, తీరకపోవచ్చు. అయితే అవన్నీ తీరేదెలా? తీరకపోతే ఏం చేయాలి? ఎలా ఉండగలం? అసలు మన కోరికలన్నీ తీరడం అనేది జరుగుతుందా? జరగడం సంభవమేనా? అందుకు ఒక కారణం, మన కోరికలు కొన్ని గొంతెమ్మ కోరికలు, అందుకని జరగవు. మరొక కారణం, మన కోరికలకు అంతులేదు, ఒకదాని వెంట ఒకటి జీవితాంతం ఉంటూనే ఉంటాయి కదా. మనవి, మన పిల్లలవి, మన పిల్లల పిల్లలవి, మన బంధువులవి, స్నేహితులవి ఎన్నో సమస్యల తాలూకు కోరికలు ఉంటూనే ఉంటాయి కదా. ఇలా మన కోరికలకు అంతమెక్కడా? అయితే ఏదైనా కావాలని కోరుకోవడమే తప్ప ఏమీ కోరకుండా ఎలా ఉండగలం? ఇతరులకు ఇబ్బంది కానివి, మనం సాధించగలిగినవి కోరుకోవడంలో తప్పేమున్నది అని కొందరు అనవచ్చు. అవసరమైనవి కావాలనుకోవడంలో తప్పు లేదు. కానీ ఇంకా కావాలనుకోవడంలోనే తప్పు ఉన్నదని పెద్దలంటారు. ఈ ఆశ అత్యాశకు, దురాశకు దారితీస్తుందని
అందుకని కోర తగదని పెద్దలు చెప్పారు. అందుకని మనం కోరుకునే వాటిలో అవసరమైనవి ఏమిటో, అనవసరమైనవి ఏమిటో వివేకంతో ఆలోచించుకోవాలి. కొంతమంది మరీ చిన్న కోరికల దగ్గర నుంచి ప్రతిదీ బాబాను అడుగుతుంటారని, కొంతమంది అనవసరమైన వాటిని కోరుకుంటారని, అలా అడగడం సాక్షాత్తు భగవంతుడు సాక్షాత్కరిస్తే బీడీ ముక్క అడగడం లాంటిదని పూజ్యశ్రీ మాస్టర్ గారు చెప్పేవారు. కారణం, బీడీ ముక్క కాసేపు కాల్చగానే అయిపోతుంది, మళ్ళీ మళ్ళీ తాగాలనిపిస్తుంది. మరి ఆ కోరిక తీరినట్లు ఎలా? అలాగే మన కోరికలేవి శాశ్వతాలు కావు. క్షణభంగురమైన ఈ జీవితంలో అవి ఎంతటి అల్పాలు. అట్టివి కోరుకోవడం వల్ల అవి తాత్కాలికంగా తీరినట్లు కనిపించినా మళ్ళీ కోరికలు ఉద్భవిస్తూనే ఉంటాయి. అప్పుడు వాటిని తీర్చుకోవాలనే ఆకాంక్ష, ఆరాటము అశాంతులతో అలమటించడమే జరుగుతుంది. ఒకవేళ తీరినా నిరంతరం ఉద్భవించే కోరికల అశాంతి ముందు కోరిక తీరిన సంతోషం ఎంతసేపు? అయితే దీనికి పరిష్కారం ఎలా? దీనికి పరిష్కారం మన పెద్దలు చెప్పకపోలేదు. తనకు ఉన్నదానితో తృప్తి చెందడమే దీనికి పరిష్కారం అని చెప్పారు. అయితే ఎట్టి పరిస్థితిలోనూ తృప్తిగా ఉండడం సాధ్యమా అనిపించక తప్పదు. అందుకు ఉదాహరణలుగా క్రిందటి తరాలలో కూడా చాలామంది ఉండేవారు. వారి వారి వృత్తులలో వారికి ఎంత లభిస్తే అంతలోనే తృప్తిగా జీవించేవారు. అధికంగా సంపద ఉన్న ధనవంతులు, మునసబు, కరణాలు ఎంతోమంది ధనవంతులు ఉన్నప్పటికీ వారి వద్ద పనిచేసేవాళ్ళు చాకలి, మంగలి, వడ్రంగి, కుమ్మరి మొదలైన వృత్తులలో ఉండేవాళ్ళు. యాయవారు వృత్తులతోనూ ఉంచ వృత్తులతోనూ జీవించే బ్రాహ్మణులు, విద్యను బోధించే ఆచార్యులు ఎవరైనా సరే వారి వారికి వచ్చే ఆదాయాన్ని భగవంతుడిచ్చిన దానిగా భావించి తృప్తి పొందేవారు. అంటే పూజ్యశ్రీ మాస్టర్ గారు చెప్పినట్లు వాళ్ళు ఉన్నదానితో అసంతృప్తి, లేని దేనికోసమో తపన అన్న దానిని వారి శక్తి మేరకు అధిగమించిన వారన్నమాట. అందుకే కొంతవరకైనా శాంతిని అనుభవించగలిగారు. ఈ కాలంలో అలా ఉండడం చాలా వరకు జరగడం లేదనే చెప్పాలి. ప్రతి వారికి ఇంకా ఇంకా కావాలనే తపన నేటి సమాజంలో కనబడుతున్నది. ఆ ఇంకా కావాలన్న తపనతో చాలామంది నేడు మహాత్ములను, దేవతలను సేవిస్తున్నారు. వారి కోరికలు చాలా వరకు తీరుతున్నప్పటికీ ఇంకా కావాలనే కోరిక మాత్రం తీరడం లేదు. అందుకే పూజ్యశ్రీ మాస్టర్ గారు ఇలా చెప్పారు: మానవుడు నాకింకా కావాలి అనే తపనలోంచి నాకింకేం కావాలి అంటే నాకింకేమీ అక్కర్లేదు అనే స్థాయికి ఎదగాలి. అందుకు మనకు బాబా ఉన్నారు, మనకు అవసరమైనవన్నీ ఆయనే సమకూర్చగలడు అనే విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి అని పూజ్యశ్రీ మాస్టర్ గారు పైన చెప్పుకున్న మాటలను చెప్పడమే గాక తమ ఆచరణ ద్వారా అది సాధ్యమని తెలియజేశారు. ఆయన జీవితంలో ఎన్నో కష్టనష్టాలను అనుభవించారు. అయితే ఎటువంటి పరిస్థితిలోనూ, బాధలోనూ ఇది కావాలి అని కోరుకోలేదు. కష్టాలు వచ్చినా, సుఖాలు వచ్చినా బాబా ప్రసాదాలేనని భావించారు. తనకేం కావాలో బాబాకు బాగా తెలుసునని ఆయన భావించారు. అసలు చిన్నప్పటి నుంచి కూడా పూజ్యశ్రీ మాస్టర్ గారి తత్వం తమాషాగానే ఉండేదిట. ఆయనకు తనకేం కావాలో ఇతరులు చెప్పాలట. ఆయన చిన్నపిల్లవాడుగా ఉన్నప్పుడు తనకేదైనా కావాలంటే నాకిప్పుడు ఏం కావాలి అని ఇతరులను అడిగేవారట. అప్పుడు వాళ్ళు నీకిప్పుడు ఇది కావాలి అని చెప్పి అది ఇచ్చేవారట. పెద్దయ్యాక కూడా ఆయన తనకేం కావాలి అని ఆలోచించకుండా ఇతరులకు ఏం కావాలోనని ఆలోచించి చేసేవారు. ఆ తర్వాత బాబా సన్నిధికి వచ్చాక ఆయన తనకేం కావాలి అన్న దానిని బాబాకే వదిలివేశారు. తనకేది కావాలో అది బాబానే ఇస్తారని విశ్వాసం, ఇచ్చినది బాబా ప్రసాదం అనే భావన గల ఆయనకు నిజంగానే ఏం కావాలి? అంతేకాదు, ఆయన స్థాయి ఇంకా ఎంతో గొప్పది. నా గురువు సాయినాథుడుండగా నాకేం కావాలి, నాకింకేం కావాలి అనే స్థాయి మాత్రమే గాక ఇతరులకు కూడా ఆ భరోసా ఇవ్వగల స్థాయి ఆయనది. పూజ్యశ్రీ మాస్టర్ గారు తన చెంతకు చేరిన వారందరికీ చెప్పే బోధ అదే. సమర్థ సద్గురుడైన శ్రీ షిరిడీ సాయినాథులు ఉన్నారు. ఆయన మనకు అవసరమైనవన్నీ చేస్తారు. ఆయనను పట్టుకున్నాక మనకింకేం కావాలి అని. అందుకని
పూజ్యశ్రీ మాస్టర్ గారిని సేవించే వారిలో చాలామందికి అదే ధైర్యం కొంతవరకు ఉంటున్నది. ఆశ్రిత కల్పవృక్షమైన పూజ్యశ్రీ మాస్టర్ గారు మన అండనుండగా మనకెందుకు చింత, అవసరమైనవి అన్నీ ఆయన సమకూర్చగలరు అని. అయితే అంతటి ధైర్యం పూజ్యశ్రీ మాస్టర్ గారు ఇచ్చినప్పటికీ, మనకు కూడా అలా అనిపించినప్పటికీ ఆయన మాట మీద మనం నిలబడలేకపోతున్నాం. బాబా లాగానే పూజ్యశ్రీ మాస్టర్ గారు మన కోరికలు కొన్ని తీరుస్తున్నప్పటికీ మనకింకా ఏవేవో కావాలని అనిపిస్తున్నది. మనకు అవసరమైనది ఆయన చేస్తారు కదా, మనకేం వ్యాకులత అని మనకు అనిపించడం లేదు. దీనికి కారణం ఏమిటి అంటే మనం పూర్తిగా విశ్వసించలేకపోతున్నాం అన్నమాట. అయితే ఆ విశ్వాసం ఎలా వస్తుంది? దీనికి పూజ్యశ్రీ మాస్టర్ గారే అనేక సందర్భాలలో ఇలా చెప్పారు. మనం కోరుకున్నది నెరవేరినప్పుడు బాబాపై విశ్వాసం పొంగుతూ, నెరవేరినప్పుడు కుంగుతూ ఉంటుంది. అలా పొంగు కృంగులు లేనప్పుడే నిజమైన విశ్వాసం కలిగినట్లు. మనం ఎన్నిసార్లు బాబా చరిత్ర చదివినా మనస్సుకు పట్టని విషయాలు చాలా ఉంటాయి. అందులో ఒకటి, ఆయన మన కోరికలు ఎందుకు నెరవేరుస్తారో, ఎందుకు నెరవేర్చరో తెలిపిన విషయం. బాబా చేసిన ఎన్నో లీలలలో ఈ విషయం స్పష్టంగా తెలియజెప్పారు. అంతేగాక బాబా మన శ్రేయస్సు చేకూర్చడానికే వచ్చారని, అందుకని ఆయన మనకు శ్రేయస్కరమైనదే చేస్తారని గుర్తించాలి. అందుకని ఆయన మన కోరికలు తీర్చినా తీర్చకపోయినా అది మన శ్రేయస్సు కోసమేనని గుర్తిస్తుంటే ఆయన పట్ల మన విశ్వాసం అంతకంతకు వృద్ధి చెందుతూ ఉంటుంది. ఇందుకు బాబా చరిత్రలో మహల్సాపతి ఒక ఉదాహరణ. అతడు కటిక దరిద్రంలో ఉన్నప్పటికీ, పస్తులు పడుకుంటున్నప్పటికీ కనీస అవసరాలను కూడా బాబాను కోరాలని అతనికి అనిపించలేదు. అతనికి అటువంటి స్థాయి ఎలా వచ్చింది? ఎవరిచ్చిన భరోసా వల్ల వచ్చింది? అతనికి బాబా భరోసా ఇచ్చారా? బాబా అతనికి ప్రత్యేకించి వాచా అట్టి భరోసా ఇచ్చినట్లు ఎక్కడా కనిపించడం లేదు. మరి అతనికి నాకేమీ అవసరం లేదు అనే స్థాయి ఎలా వచ్చింది? బాబా మహల్సాపతికి ప్రత్యేకించి చెప్పకపోయినా ఆయన అప్పుడప్పుడు చెప్పిన సూక్తులు కొన్ని ఉన్నాయి. నాకు పెట్టకుండా ఏమీ తినని వానికి నేను బానిసను అని, సప్త సముద్రాల కావలనున్నా సరే నా భక్తిని కాపాడుతాను అని, నా భక్తులు ఇహపరాల గురించి చింతింపనవసరం లేదు అని, ఇలా ఎన్నో విధాలుగా అభయప్రదానం చేశారు సాయి. అలాగే సర్వసమర్థుడైన సాయినాథుడు మనకుండగా ఏ విషయంలోనూ చింతపడనవసరం లేదు అని పూజ్యశ్రీ మాస్టర్ గారు ఘంటాపథంగా చెప్పి ఉన్నారు. ఇంతకంటే ఇంకెవరికైనా ఏం కావాలి? కల్పవృక్షము, కామధేనువు, చింతామణులను మించిన వీరిని మనం హృదయపూర్వకంగా విశ్వాసంతో సేవించినంతకాలం మనకు, మన ముందు తరాల వారికి కూడా ఇహపరాలకు లోటుండడం సాధ్యమా? అందుకు మనం చేయవలసిందల్లా శ్రీ సాయి సూక్తులను స్మరణ చేసుకుంటూ ఉండాలి. ఆయన మనకేగాక ఎందరికో ఇచ్చిన అనుభవాలను గుర్తు చేసుకుంటూ ఉండాలి. అంతేగాక మనకు ఏదైనా కావాలని అనిపించినప్పుడు ఇది మనకు అవసరమా, ఎంతవరకు అవసరం, లేకపోతే ఏం జరుగుతుంది అని వివేకంతో ఆలోచించాలి. అప్పుడు మనం కోరుకున్న వాటిలో చాలా వరకు అనవసరమైనవి అని తేలిపోతుంది. బాబాను గుర్చి పూజ్యశ్రీ మాస్టర్ గారు చెప్పిన వాటిని స్మరించుకుంటూ, మాస్టర్ గారు ఇచ్చిన భరోసాతో ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలి. అప్పుడు మనకు ఆయన ఉన్నారు, అవసరమైన సర్వము మనకు సమకూర్చగలరు అన్న ధైర్యం వస్తుంది. అప్పుడు నాకేం కావాలి, బాబా, పూజ్యశ్రీ మాస్టర్ గారు ఉండగా అనిపిస్తుంది. మన జీవితం శాంతిమయం అవుతుంది. మనకు పూజ్యశ్రీ మాస్టర్ గారు, శ్రీ సాయిబాబా ఉన్నారు, మనకి చింత ఎందుకు? పూజ్యశ్రీ మాస్టర్ గారి కృతజ్ఞతా మహోత్సవ సందర్భంగా విశ్వాసంతో వారిని సేవించడం తప్ప మనకింకేం కావాలి? 18వ అధ్యాయం సమాప్తం. ఓం సాయిరామ్.